అంటే ఎవరు దేవుని చేత ఆశీర్వదింపబడాలనుకుంటున్నారో వారు గుర్తు చేసుకోవాలి. మన గోడు రేపబడుతున్నప్పుడు, అకస్మాత్తుగా చెల్లాచెదరైపోతుంది అనిపిస్తున్నప్పుడు, కంఫర్ట్ అంతా వెళ్ళిపోతున్నప్పుడు, పదునైన ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంత కష్టం నాకు వస్తే అనిపిస్తున్నప్పుడు, దేవుడు ఏంటి చేసినట్టు తెలిస్తే గుండె బొగులుద్ది. కానీ అది నీ ఆశీర్వాదం కొరకని అర్థమైతే ఆ తాత్కాలిక శ్రమను ఓర్చుకునే కృప కోసం ప్రార్థన చేసి దేవుని నడిపింపుకు అప్పగించుకున్నప్పుడు అదుపులేని అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. నా భాష మీకు అర్థమవుతుందా? నా గోడు రేపబడుతోంది కనుక దేవుడు జోక్యం చేసుకుని కాపాడాలి కదా అనిపిస్తున్నప్పుడు, రేపే అదే దేవుడు అని తెలిస్తే ఎట్లా అనిపిస్తుంది? Can't even digest that. Lord, is it you? I can't even expect.